హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్. ఇది హావేరి అండి, కర్ణాటకలో. ఒక నార్త్ కర్ణాటక అంటారు, అక్కడ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందరూ పిల్లలు ఆడుతుంటే బ్యాడ్మింటన్, క్రికెట్ అని ఆడుతుంటే తీయాలనిపించింది వీడియో, అందుకు తీసానన్నమాట. మన కాలంలో మనము అష్టాచమ్మని, మళ్ళీ కుంటే బిల్ల అని, అంటే కన్నడ మిక్స్ తెలుగండి నాది, ఎందుకంటే మేము కర్ణాటక వాళ్ళం అన్నమాట. కుంటే బిల్లె అని, అష్టాచమ్మ అని, ఖోఖో అని అలా ఆడేవాళ్ళం కదా. ఇప్పుడు బ్యాడ్మింటన్ను తప్ప, క్రికెట్ తప్ప ఇంకే ఆట కనబడదు బయట. అలాగా ఏమంటే ఈ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు అంతైనా ఆడుతున్నారు. అదే స్కూల్ ఉంటే గనుక ఏం చేస్తారంటే స్కూలు, ట్యూషను దాంట్లోనే సరిపోతుందండి వాళ్ళకి. తొక్కుడు బిళ్ళ కూడా ఆడేవాళ్ళం కదా మనము. ఇప్పుడు ఎక్కడ అవన్నీ ఏం కనబడవు. ఏమున్నా షటిల్ కాక్ అని, అది తప్పితే క్రికెట్ అని అలాంటివే ఆడతారనమాట. అది కొందరే ఆడతారు. మొబైల్ చాలా అలవాటు ఉన్నోళ్ళు అయితే బయటికే రారు పిల్లలు. మొబైల్ చాలా అలవాటు చేయకండి. ఇలాంటివి ఏదన్నా ఆడమని చెప్పండి. మార్నింగ్ టైమ్స్లో అయితే ఎండ్ ఉంటుంది సరేనండి, ఈవినింగ్ లేకపోతే నైట్లో, ఇక్కడ నైట్ కూడా ఆడతారండి కొందరు. అలాగా ఆడుతుంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా. ఇప్పటి పిల్లలకి అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేదే లేదన్నమాట. వాళ్ళు బయటికి రారు, ఇట్లాంటివి గేమ్స్ అన్నీ ఆడరు కదా. ఇదన్నీ అలవాటు చేయండి, అప్పుడు స్క్రీన్ టైం కొంచెం తగ్గుతుంది. లేకపోతే తగ్గదండి, స్క్రీన్ టైం అస్సలు తగ్గదు. అందుకని చెప్తున్నాను అన్నమాట. ఇలాగా పిల్లలకి అలవాటు చేయండి, లేకపోతే ఎప్పుడు మొబైల్ చూసుకుంటూ మూడీగా ఉండిపోతారు. వాళ్ళని మాట్లాడలేము, ఊరికే ఉండలేము, అలాగైపోతుంది అన్నమాట. అలవాటు అయిపోతే చాలా కష్టమండి అది. అందుకని అలవాటు చేయకుండా ఇలాంటి గేమ్స్ అన్నీ అలవాటు చేయండి సమ్మర్లో. ఎప్పుడు చూసినా సమ్మర్ క్యాంప్ అని, స్కూల్ ఉన్నప్పుడైతే స్కూల్కి వెళ్తారు, ట్యూషన్కి వెళ్తారు, మళ్ళీ సమ్మర్ క్యాంపులకి వేయడం ఏంటండి అది. సమ్మర్ హాలిడేస్ ఎందుకు ఇస్తారు చెప్పండి? వేడి చాలా ఎక్కువ ఉంటుంది, పిల్లలు కొంచెం ఇండోర్లో ఉండని అని కదా. అది కూడా తీసుకెళ్ళి సమ్మర్ క్యాంప్లో పడేస్తే ఇంకేముంటుందండి. టీచర్స్ అయినోళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఎందుకు ఉంటారు చెప్పండి?